పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. అంటే మీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్యామిలీ. ఈరోజు మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ డెఫినెట్గా అండి. అసలు వాళ్ళు కొంచెం అటు ఇటు బాధపడినా నేను చేయలేను. 100%. అది మా పేరెంట్స్ అవేనండి. ఇదివరకు మా పేరెంట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇది. అంటే వాళ్ళకి నచ్చకుండా, వాళ్ళు కన్విన్స్ అవ్వకుండా, నేను మీరు ఏమైతే అది అయ్యింది, నేను మాత్రం నాకు కావాల్సింది చేస్తాను అనే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఎప్పుడు పెరగలేదు. సో వీ టేక్ అ కలెక్టివ్ డెసిషన్. అందరికీ ఓకేనా, అందరూ ఓకేనా, కొంచెం ఇబ్బంది అయినా పోన్లే పర్వాలేదు, ఇబ్బంది అవుతే వద్దు, లేదు కొంచెం ఇబ్బంది అయినా ఇదేముంది, ఇది పెద్ద ఇబ్బంది కాదు, మనం ఓవర్కమ్ చేద్దాం, బట్ నువ్వు ఏదో వెళ్ళి చేసిరా, బికాజ్ నీకు వచ్చినప్పుడు చేయగలవు, అండ్ దట్స్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ టైం నీకు వచ్చింది, నువ్వు వెళ్ళి చేసిరా. ఏముంటే అదే. నువ్వు మా పిల్లలు అవుతే అన్నారు, మమ్మీ నాకు వస్తే నువ్వు అదే చేస్తావుగా, మమ్మల్ని పంపిస్తావుగా, నేను వేరే ఊర్లో నాకు కాలేజ్ వస్తే నువ్వు పంపిస్తావుగా చదువుకోవడానికి, సో అదే అనుకో, నువ్వు కూడా వెళ్ళి ఏదో చేస్తున్నావు కదా అని వాళ్ళు మెచ్యూర్డ్గా మాట్లాడుతూ, అంటే వాళ్ళు అక్కడ అలాగే పెరుగుతారు కాబట్టి. సో ఇదన్నీ నాకు వర్క్ అయ్యి ఈ టైంలో ఇలా జరగడం ఇలా అయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ మనము కొత్తగా ట్రై చేసి కొత్తగా ఇదివరకు చేయని ఫిల్మ్స్ అన్నీ చేసి అవి అవుతే బాగుంటుంది. అదే కన్సిస్టెంట్గా ఉంటే బాగుంటుంది. సో లెట్స్ సీ. అంటే మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకొని వచ్చారో అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ అది అంటే ఆ వేలో ఉందా ఇప్పుడు కెరీర్? ఫస్ట్ది డిసప్పాయింట్ అయ్యాను డెఫినెట్లీ. మీకు తెలిసిన రిజల్ట్ మనకు తెలిసింది. మనం ఏదో ఒక అంటే సినిమాలు ఇప్పుడు చాలా మంచి ఫిల్మ్స్ అన్నీ వచ్చాయి, కొత్తగా తీస్తున్నారు. సో ఇట్ ఇస్ ఆల్ ఇట్స్ ఒక నమ్మకం మీద, ఒక ట్రస్ట్ మీద, చాలా బాగుంటుంది అనే ప్రాజెక్ట్ మీద నమ్మకంతో వచ్చిన తర్వాత కొంచెం ఆ రిజల్ట్ రానప్పుడు కొంచెం ఎక్కువ హర్ట్ అయ్యాను. మామూలుగా ఫెయిల్యూర్స్ ఇట్స్ ఆల్వేస్ హర్టింగ్ ఫర్ ఎనీ, ఎందుకంటే అంత కష్టపడతాము అని చేస్తాము. కాకపోతే ఆ కష్టంతో పాటు నా సాక్రిఫైస్ కూడా ఉంది. సాక్రిఫైస్ అనేది జస్ట్ ఇన్ నా పర్సనల్ లైఫ్లో సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నాను. దట్ వాళ్ళ టైంతో వాళ్ళతో ఉండడం కానివ్వండి, ఏదో సాధిద్దామని వచ్చి అది చేయలేకపోయాను అనేది ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ స్ట్రాంగ్గా ఉంది. ఓకే. అంటే ఆ సినిమా మీద ఎమోషనల్గా ఉన్నారా ఎక్కువగా? అంటే అటాచ్మెంట్ ఆ సినిమా అంటే ఫస్ట్ సినిమా కదా, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా నమ్మకంగా చాలా ఒక అంటే చాలా బిలీవ్ చేశాను. ఇది నాకు డెఫినెట్లీ ఒక హెల్ప్ అవుతుంది, ఒక పుష్ కమర్షియల్ ఫిల్మ్స్లోకి నన్ను తీసుకెళ్తుంది అని. సో అది జరగలేదు. అది అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మీదనే ఆధారపడి ఉంటుంది, కానీ మనం ఎంత బాగా చేసాము, ఎంత అది జనాలు యాక్సెప్ట్ చేయలేదు. సో బేసిక్లీ కౌంట్. సో దాంట్లో చూస్తే ఎప్పుడు అది లెక్కలోకి రాదు. సో మనం ఏం చేసాము, ఎంత కష్టపడ్డాము, ఎవరికి దట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇంకా. సో ఆ పుష్ వస్తుంది, ఒక కమర్షియల్ లెవెల్లో పుష్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసింది, అది అవ్వలేదు. ఆ ఫెయిల్యూర్ నుంచి కోలుకుంటానికి టైం పట్టిందా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను ఆ సినిమాకి. ఎందుకంటే 2 years ఆఫ్ టైం నేను అసలు ఏం సినిమాలు చేయలేదు, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కనపడలేదు, నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. సో నేను ఇక్కడున్నానా, ఈవెన్ మై ఓన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, కొంచెం అంటే ఫస్ట్ లెవెల్ ఫ్రెండ్స్ కాకుండా సెకండ్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకైతే తెలియదు అసలు నేను ఎక్కడున్నాను. సో ఎప్పుడు అడిగారు, ఇక్కడున్నావా అక్కడున్నావా అని. సో దాట్ మచ్ ఎవరికి తెలియకుండా అలాంటి ఒక ఫేజ్లో ఉన్నాను. సో కొంచెం ఐ థాట్ అట్లీస్ట్ కొంచెమైనా నాకు అది హెల్ప్ అయితే బాగుండేది అనేసి. సో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలా ఏం లేదు, 0 లేదు. మీ పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ మంచి పేరు వచ్చింది. అసలు అంటే కథ మొత్తం మీ చుట్టే తిరుగుతుంది రావటం. అసలు అలాంటి కథ మొత్తం తమ్ముడు అనే టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీకే వస్తుంది. కరెక్ట్ అండి. అంటే నేను అదే చూసే అనుకున్నాను, నాకు ఇది చాలా ఎలివేషన్. కానీ అంటే నేను అనేది సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా అది పక్కన పెడితే నా క్యారెక్టర్కి నాకు ఎందుకు చేసావు ఈ సినిమా అని అనకుండా ఉంటారు అని దాంతో వచ్చాను. బట్ ఎక్కడో అక్కడ అది చాలా కష్టపడ్డారు అందరూ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది రైట్ వేలో యూజ్ అవ్వలేదు.
That's నో all. ప్రాబ్లమ్. ఇప్పుడు సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఎందుకంటే ట్రైలర్ గానీ, కంటెంట్ గానీ అంత స్ట్రాంగ్‌గా ఉందని బయటికి వచ్చేసింది. ఆల్రెడీ బజ్ ఉంది. మంచి బజ్ ఉంది ఈ సినిమా మీద. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ సినిమా ట్రావెల్ ఎలా ఉందంటే సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ అని అంటే ఫస్ట్ థియేటర్, తర్వాత ఓటీటీ, మళ్ళీ థియేటర్. ఫైనల్‌గా థియేటర్‌కి రీచ్ అవుతుంది. అవునవును. సో ఏంటి ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా అంటే అది కూడా మళ్ళీ ఒక రకంగా డిసప్పాయింట్మెంట్కి గురి చేసింది కొన్ని రోజులు. ఎందుకంటే మేము మాకు చెప్పినప్పుడు కానీ, మేము అనుకున్నప్పుడు కానీ థియేటర్ అంటే మనం మామూలుగా అడుగుతాం, వెన్ యూ గెట్ అన్ ఆఫర్ మనం అడుగుతాం కదా, దేనికోసం చేస్తున్నారు మీరు వెబ్ సిరీస్. ఎంత ఓటీటీ సినిమాలు తక్కువ అని కాదు, లేకపోతే ఓటీటీ సినిమాలు చేయకూడదని కాదు, వెబ్ సిరీస్ చేయనని కాదు. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్. అది అసలు కాదు. ద పాయింట్ ఇస్ నేను ప్రిపేర్ అయ్యింది ఏంటంటే థియేటర్ అని. సో నేనేంటంటే ఓ పెద్ద స్క్రీన్లో నేను చూసుకుంటాను అనేది ఒక ప్రిపరేషన్లో ఉండి, అందరూ అదే ప్రిపరేషన్ ఉండి, సడన్గా నేను అనౌన్స్మెంట్ చూసినప్పుడు అందరూ చూసినట్టుగా నేను చూసి షాక్ అయ్యాను. ఇదేంటిది 12th ఓటీటీలో అని ఏంటి అని. అంటే దట్స్ వేర్ కొంచెం ముందు నుంచి అనుకున్నాం అనుకోండి పెద్ద అవును ఇది ఓటీటీ కంటెంట్ కోసం ఓటీటీకి బాగుండే విధంగా తీస్తున్నారు కదా అనుకునేవాళ్ళు. సో ఇక్కడ కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది. బట్ దెన్ రకరకాల పీపుల్ వినడం కానివ్వండి, చూడడం కానివ్వండి, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ చూసి దాన్ని అప్రిషియేట్ చేసి ఇది థియేటర్లోకి వస్తుందని మళ్ళీ ఒక రకమైన కరెక్షన్ అదే జరిగి మళ్ళీ థియేటర్స్ రావడం అనేది రియల్లీ అంటే ఒకలాంటి ఎంకరేజ్మెంట్, అంటే ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇది ఓటీటీలో వస్తుందనగానే మీ పాప బాబు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు డెఫినెట్లీ. అంటే వాళ్ళకి ఏంటంటే నా సినిమాలు ఇప్పటివరకు పాత సినిమాలు అన్నీ టీవీలో చూసేవాళ్ళు. సో వాళ్ళు ఇది కూడా టీవీలో చూసారనుకోండి, ఏమనిపిస్తుంది అంటే ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఎప్పుడో పాత సినిమా అనే ఫీలింగ్ వాళ్ళకి కలగచ్చు. సో వాళ్ళకి ఏంటంటే దే డోంట్ వాంట్ దట్. సో అది థియేటర్లో అయితేనే అది ఫ్రెష్ ఫిలిం అని వాళ్ళు ఒక ఫీలింగ్. సో వాళ్ళు ఇదేంటి ఎందుకు రావట్లేదు, వై మామ్ ఎందుకు, ఎందుకంటే అంటే సమ్ బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ జరుగుతున్నాయి, సో అందుకని అవ్వట్లేదు అంటే కూడా బట్ స్టిల్ అని వాళ్ళకి అర్థం అవుతుంది కదా. సో వాళ్ళు అంటూ ఉన్నారు అనమాట. సో వెన్ అది మళ్ళీ థియేటర్ అనగానే వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయారు అనుకోండి. అంటే దే హావ్ ఆల్రెడీ ప్లాన్స్ విత్ గో విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో ఇట్స్ ఇస్ గుడ్. ఓకే. ఏంటంటే ఈ సినిమా ఒక 2 డేస్లో థియేటర్లకు రాబోతుంది. ఎలా ఉంది అంటే నర్వస్గా ఉందా ఏంటి, ఎలా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీని రిజల్ట్ ఎలా ఉంటుందని ఒక ఎగ్జైట్మెంట్ అంటే ఉంటుంది. అవునండి, అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మనం ప్రిపేర్ ఎంత అయినా కూడా ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అనిపిస్తుంది, ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది, లాస్ట్ మినిట్ వరకు బ్యాటింగ్ చేయాలనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్. నాకు కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి ఏమైనా చేద్దామా అని. ఇట్ ఈస్ ఆల్ టు బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అండి. అదొక్కటే చాలా టఫ్ టాస్క్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవనివ్వండి, టికెట్ ప్రైస్ అవనివ్వండి, లేకపోతే కంఫర్ట్స్ అవనివ్వండి, లేకపోతే ద ట్రావెల్ టైం అవనండి, టైం డిఫరెన్స్ అవనివ్వండి, నాకు తెలీదు. వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, పీపుల్ థియేటర్కి రావడం తగ్గించారు అని అనిపిస్తుంది నాకు. నట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ నో, మీకే ఇంకా బెటర్గా తెలుసు. సో ఏంటంటే మనకి ఇది ఇంకా ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే ఫీలింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఐ అండర్స్టాండ్, మనకి అస్సలు అవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎక్కడ చూసినా పర్వాలేదు, సినిమానే మా సినిమానే చూడాలని కోరుకుంటున్నాను. ఓటీటీ అయినా సరే చూడండి, ఇక్కడైనా చూడండి. బట్ కానీ ఏంటంటే ఇది థియేటర్లో చూసినప్పుడు దట్ ఫీలింగే వేరు. బికాజ్ ఇట్స్ కొంచెం థ్రిల్లర్ కూడా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇది. సో అది ఏంటంటే మనం ఓటీటీలో చూసినప్పుడు ఆ ఎమోషన్ మొత్తం క్యారీ అవ్వదు. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు బి డిస్కంటిన్యూస్. మధ్యలో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఒక బెల్ రింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకే పని పాజ్ చేసి వాష్రూమ్కి వెళ్ళి రావచ్చు. సో ఇట్స్ ఆల్ డిస్కంటిన్యూస్. డిస్కంటిన్యూస్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద సేమ్. ఆ ఎమోషన్ ఎప్పుడు రాదు. సో అది ఒక్కటే మై థింగ్. అండ్ ఏంటంటే ఒక్కసారి కనుక ఇఫ్ వీ క్యాన్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అనుకోండి, నాకు తెలిసి డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ దిస్ వన్. ఇది డెఫినెట్లీ నచ్చుతుంది, అది యునానిమస్గా నచ్చుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. అది ఎక్స్ట్రాడినరీయా, అది ఏ లెవెల్ అని చెప్పను, బట్ ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ దెమ్. ఇది బ్యాడ్ ఫిలిం, లేకపోతే ఇది బాగాలేదు అని చెప్పే అవకాశం లేదు.
కానీ ఆ థియేటర్ వరకు రావడం కోసం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. లాస్ట్ మినిట్ వరకు వీఆర్ స్టిల్ ట్రయింగ్. విల్ సీ. అదే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఈవెన్ ద ప్రైజెస్ అన్నీ కూడా ఐ థింక్ దే హ్యావ్ they'll surely announce that మీ అంటే ఫ్యామిలీస్కి ఈజీగా ఉండేటట్టుగా ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ కానీ అంటే ఫస్ట్ చెప్పగానే శివాజీ గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి ఈ సినిమాలో అంటే ఆఫ్టర్ 20 years తర్వాత మీది హిట్ పేరు మళ్ళీ కలిసి యాక్ట్ చేయటం, ఈ సినిమాలో ఆఫర్ రాగానే ఎలా అనిపించింది మీకు? అంటే 90sలో చేయాల్సింది, అప్పుడు ఆయనతోనే చేయాల్సింది. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో నా పర్సనల్ రీజన్స్ వల్ల ఐ హ్యాడ్ టు విత్డ్రా. మనం ఎప్పుడు ఒకసారి తీసుకున్నది విత్డ్రా చేయలేదు, అలాంటిది చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్స్ బట్టి. అండ్ అట్ ద సేమ్ టైం అది అంత పెద్ద, అది నాకు బాగా నచ్చిన దాన్ని ఇంకా సెట్స్కి ఇంకా ఇంకొక 15 రోజులు వెళ్తుందనగా ఐ హ్యాడ్ టు బ్యాక్ ఆఫ్. దెన్ ఆఫ్టర్ దాట్ అది అంత పెద్ద హిట్ అయ్యి అది అంత సక్సెస్ అంటే నాకు ఎక్కడో ఐ వాజ్ హ్యాపీ. నేను లేను అనే బాధ ఉన్నా కూడా నా జడ్జ్మెంట్ అది కరెక్ట్గానే ఉంది అనే ఒక ఫీలింగ్ వచ్చి అది ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది శివాజీ గారు కూడా చాలా బాగా చేశారు, నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. సో దట్ ఈస్ గుడ్. సో అది మిస్ అయ్యాని అని ఒక ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మనకి ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ సక్సెస్. సో అది ఒక ఉంది. తర్వాత వెంటనే ఒక 1-2 years అయ్యాక, అది 1 year అయ్యాక ఐ థింక్ జస్ట్ అమ్మ ఒకసారి విను ఈ స్టోరీ ఆయన చెప్పడానికి వస్తారు అంటే నేను జస్ట్ నార్మల్గా ఐ థింక్ ఒక వెరీ బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదో ఉంటుంటుంది అని అనుకున్నాను. తర్వాత చూస్తే అది అసలు టోటలీ నేను అనుకున్న దానికంటే ఎంతో డిఫరెంట్గా ఉంది, ఎంతో డిఫరెంట్గా నా క్యారెక్టరైజేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హోల్ ఫిల్మ్ ఇస్ సో హిలేరియస్. చెప్తుంటేనే నవ్వొచ్చింది. ఆయన డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ దెన్ ఆల్సో హీ హ్యాస్ ఎ గుడ్ స్క్రిప్ట్ అనేది అప్పటికి డిసైడ్ చేసుకొని అప్పుడు దెన్ ఐ సెడ్ ఓకే ఐల్ డూ ఇట్ అని ఇమ్మీడియట్గా. అది దెర్ ఇస్ నో థాట్ అండి, అది నేనే కాదు ఎవరున్నా కూడా అది ఓకే చేసేవాళ్ళు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్ ఇన్ దట్ స్క్రిప్ట్. సో అది రాగానే నేను చెప్పాను శివాజీ గారు ఐ వాంట్ టు డూ ఇట్ అని. సో అగైన్ ఎస్ దెన్ విల్ డూ ఇట్ అని అన్నారు. అదే టు టేక్ ఆఫ్ అని అన్నీ అవ్వడానికి అవన్నీ టైం పట్టినా కూడా దట్ ఈస్ ద థింగ్ అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. దట్ శివాజీ గారు వెరీ ఓపెన్గా హీ సెడ్ లెట్స్ డూ ఇట్ అని. ఈ క్యారెక్టర్ ఈ సినిమా మీకు రాసి పెట్టింది. యాక్చువల్గా డైరెక్టర్ వేరే హీరోయిన్ అనుకున్న తర్వాత అదే నాకు ఇప్పుడు క్యూరియస్గా ఉంది ఎవరిని అనుకుని ఉంటారు అని. అంటే ఐ డోంట్ థింక్ హీ విల్ టెల్ మీ, బట్ ఐమ్ జస్ట్ క్యూరియస్ ఎవరైనా అనుకుని ఉంటారు అని. బట్ ఏంటంటే సో దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. నేను ఫస్ట్ చాయిస్ కాకపోయినా నాకు వచ్చింది, బట్ ఐ వాంట్ టు బీ ఫస్ట్ చాయిస్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ పాసిబుల్. ఆ రేంజ్కి నేను వర్క్ చేయాలి, నేను ఎదగాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ద ఫస్ట్ చాయిస్ ఫర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ పీపుల్. సో లెట్ మీ సీ అండ్ హౌ మచ్ ఐ విల్ డూ. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ట్రైలర్ చూస్తే మీది కొంచెం రెబల్ క్యారెక్టర్ లాగా, అంటే శివాజీని ముప్పు తిప్పలు పెట్టే క్యారెక్టర్లా అనిపిస్తుంది. బాగా ఏడిపించేశారు అనుకుంటే క్యారెక్టర్. డెఫినెట్లీ అండి. ఆయనకి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్ ప్రమోషన్స్లో కూడా ఆయన వదలలేదుగా. ప్రమోషన్స్ని కూడా ఆయనకి ఫ్రస్ట్రేషన్ తెప్పించి ఆయన ముప్పు తిప్పలు పెట్టాము. సో ఇట్ ఈస్ జస్ట్ ద క్యారెక్టర్. అది డిఫరెంట్గా అది నేను ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ కాబట్టి దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ. అండ్ అది నేను ఎంటర్టైనింగ్ వే, ఇట్ ఈస్ నాట్ అనాయింగ్. అది బా ఇదేంటి అనే అనాయింగ్ ఫీలింగ్ అయితే రాదు. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ వే అండ్ ఇట్స్ అ కామెడీ ఫిలిం. అంటే శివాజీ గారు లయ ఇద్దరు కాంబినేషన్ అంటే ఆల్రెడీ హిట్ జోడి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా పెరుగుతాయని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఎస్ అండి, అంటే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. అంటే బికాజ్ మా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపారిజన్ వస్తుంది. నాట్ ఇండివిజువల్గా శివాజీ గారు అని కాదు, ఇండివిజువల్గా లయ అని కాదు, బట్ మై కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ ఫిల్మ్స్తో ఒక కంపారిజన్ వస్తుంది, ఒక స్టాండర్డ్ ని మీట్ అవ్వాల్సి వస్తుంది. సో అది ఎక్కడ తగ్గకుండా మా సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఐ గ్యారంటీ 100% ఇట్ విల్ బీ హిలేరియస్. నాది శివాజీ గారిది ఎప్పుడు టుగెదర్ వచ్చినా అది చాలా చాలా బాగుంటుంది. అంటే సెకండ్ హాఫ్లో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. అంటే మర్డర్ మిస్టరీలోకి ఎంట్రీ అయిన తర్వాత సో ఫస్ట్ హాఫ్ హిలేరియస్, సెకండ్ హాఫ్ ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లింగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఎలా అంటే దాన్ని ఆడియన్స్ ఎలా ఎంగేజ్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇది డెఫినెట్లీ ఆ ట్విస్ట్ అండ్ టర్న్ ఏదైతే వస్తుందో ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎవ్రీ టైమ్ అంటే మీరు కీప్ ఆన్ గెస్సింగ్, అబ్బో నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే ఒక హుక్డ్ ఎంగేజ్
డెఫినెట్గా చేస్తుంది అన్నారు. ఒక ఒక ఎంగేజ్మెంట్ అవుతే ఆడియన్స్కి డెఫినెట్గా ఉంటుంది. దిల్ గెట్ ఎంగేజ్డ్ విత్ దట్, ఏమవుతుంది అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ దెన్ లాస్ట్ థింగ్ అయితే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఎక్స్పెక్ట్. లాస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ కానివ్వండి, జస్ట్ లాస్ట్ 20 minutes అయితే నేను ఉండను, శివాజీ గారు ఒక్కరి సోలోగా హిల్ రన్ ద షో. సో ఆ 20 minutes అయితే ఇట్స్ అ హైలైట్ ఫర్ ద ఫిల్మ్. శివాజీ గారు అంటే హిస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి అండ్ మన స్టోరీలో ఉన్న సీక్వెన్స్ కానివ్వండి, ఇట్ ఇస్ గోయింగ్ టు బీ ద బెస్ట్. ఓకే. అంటే రాయ్ గారు అనగానే కొంచెం ఇన్నోసెన్స్ క్యారెక్టర్స్, కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. అంటే ఈ సినిమాలో పూర్తి డిఫరెంట్, అంటే ఒక రకంగా పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. సో నేను యాక్చువల్లీ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు కానీ బేసిక్లీ నాకు అది దాంట్లో ప్రాబ్లం లేదు. బికాస్ నేను అలా చేశాను కాబట్టి అలా ఆ క్యారెక్టర్స్కి బాగుంటాను అనుకోవడంలో నాకేమీ అందులో ఫన్ ఏమనిపించట్లేదు. కానీ బట్ నేను సాఫ్ట్ అనుకోవడమే నాకు అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నోబడీ నోస్ ఎనీథింగ్ అబౌట్ మీ. ఏదో కాసేపు ఇక్కడ ఉంటాము, ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మంచిగానే బిహేవ్ చేస్తాము, సో బాగానే ఉంటుంది. సో నేను సాఫ్ట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఏదో రఫ్గా మాట్లాడేసేసి చాలా పిచ్చి పిచ్చి వర్డ్స్ మాట్లాడేసి అవి చెయ్యను కానీ, బట్ ఐ యామ్ వెరీ స్ట్రాంగ్ వెన్ ఐ హ్యావ్ టు టెల్ అన్ ఒపీనియన్ అనుకోండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఎప్పుడు మీ సైడ్ తీసుకోను. ఆర్ మీకు నచ్చుతుంది నేను ఇలా చెప్తే, అందుకని నేను ఒక విషయం చెప్పను. నేను నాకు అనిపించింది చెప్తాను, అది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు. తప్పుగా మాత్రం తీసుకోకండి, దట్స్ ఓన్లీ మై ఒపీనియన్, అంతే. సో అది నేను చెప్పేటప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, స్ట్రాంగ్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాడ్ వర్డ్స్. బ్యాడ్ వర్డ్స్ వాడను, బట్ స్ట్రాంగ్ వర్డ్స్ వాడతాను. అది డెఫినెట్లీ ఇట్ షో, అంటే ఇట్ విల్ ఆ పక్కన ఎదురుగా ఉండే పర్సన్కి ఇంపాక్ట్ అవుతే వస్తుంది. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. నేను ఒపీనియన్ స్ట్రాంగ్గా పెట్టగలను, నేను ఇది కానీ అరవాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ స్ట్రాంగ్గా పెట్టడానికి, నా వర్డ్స్ స్ట్రాంగ్గా ఉండడానికి నేను అరవాల్సిన అవసరం లేదు, నా వాయిస్ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ వైజ్గా నేను స్ట్రాంగ్. ఏంటంటే అందరికీ సాఫ్ట్గా కనబడతాను, ఎందుకంటే నేను అస్తమాను నా ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేసి నా పాయింట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే నా ఒపీనియన్ పెడతాను, అక్కడ మాత్రమే ఆర్గ్యూ చేస్తా మళ్ళీ టు ప్రూవ్ ఇట్ టు దట్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ అనేది, నాట్ దట్ ఐఎమ్ రైట్. నేను ఆర్గ్యూ చేసేది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి తెలియడానికి మాత్రమే ఆర్గ్యూ చేస్తాను, కానీ నేను రైట్ అని చెప్పడానికి నేను ఆర్గ్యూ చేయను. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో నేను దట్స్ వై ఐఎమ్ నాట్ అ సాఫ్ట్ పర్సన్ అట్ ఆల్. ఓకే, లయ గారు పైకి కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. డెఫినెట్గా ఆమె కోపం ప్రళయమా? కోపం అంటే ట్రిగర్ అవుతే, బాగా ట్రిగర్ అవుతే డెఫినెట్గా చాలా పెద్దగా వస్తుంది. లైక్ ఐ సెడ్, మళ్ళీ నేను బ్యాడ్ వర్డ్స్ వాడను, కొంచెం వాయిస్ రేజ్ అవుతుంది, అరుస్తాను అని కోపం గురించి చెప్తున్నాను. అది ఎప్పుడంటే అది ఇంకా లాస్ట్ ఆప్షన్, ఇంకా నాకు దెర్ ఇస్ నో చాయిస్. నన్ను ఇంకా పుష్ చేశారు ఒక కార్నర్కి, నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నప్పుడు మాత్రమే వస్తుంది. అది లాస్ట్ ఆప్షన్. అది వచ్చిందంటే ఇంకా నేను ఏమి అయినా కూడా ఐ విల్ నాట్ గో బ్యాక్. సో అది మాత్రం ఐ టేక్ అ స్టాండ్ అండ్ ఆల్ దట్, వెరీ వెరీ స్ట్రిక్ట్గా ఐ టెల్. బట్ అదే చెప్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ టు యూస్ బ్యాడ్ వర్డ్స్, ఐ డోంట్ హ్యావ్ టు unnecessarily scream.